Good afternoon, everyone. Last class lo we have discussed about the balanced scorecard. System on అవ్వలేదు ఇక్కడ. ఆన్ చేసి ఉంది అక్కడ. ఓకే, బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ గురించి మనం నేర్చుకున్నామా? అర్థమైంది అందరికీ? క్లియర్? చెప్పండి. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డులో మనం ఎలాంటి అంటే ఏ ఏరియాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి? ఎలాంటి ఏరియాస్ చెక్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా, తర్వాత ఇంకా ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్, నెక్స్ట్ లెర్నింగ్ అండ్ గ్రోత్, ఇంకా కస్టమర్స్. సో ఆ సర్కిల్ మీకు అర్థమైందా? సో అల్టిమేట్గా కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? కంపల్సరీగా కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎస్. సో ఏ కంపెనీ అయినా కానీ ఆ కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంటుందండి? జస్ట్ లైక్ ప్రాఫిట్ జనరేట్ చేయడం, రెవెన్యూస్ జనరేట్ చేయడం. సో వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ అనేది ఎక్కువగా వాళ్ళు ఏంటంటే గెయిన్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. అలా ఆ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అంటే దే నీడ్ టు డూ సంథింగ్స్. కొన్ని ఇంటర్నల్గా బిజినెస్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదు అంటే లెర్నింగ్ అండ్ గ్రోత్లో కూడా కొంత కాస్ట్ ఇంక్రీవ్ అవ్వాలి. సో అలా కాస్ట్ ఇంక్రీవ్ అయితే ఆటోమేటిక్గా కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ జరిగితే యూ విల్ గెట్ యువర్ రిటర్న్స్. ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మనం బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేయడానికి. మనం మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేస్తున్నాం. అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఎక్స్పెన్సెస్ ఇంక్రీవ్ అయ్యారు మేనేజర్. లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒక పెద్ద ఒక అసెట్ అనేది పర్చేస్ చేశారు. ఎందుకు పర్చేస్ చేశారు అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. లేదు ఒక న్యూ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, దానికి కాస్ట్ ఇంక్రీవ్ అయ్యారు. సో ఆ సాఫ్ట్వేర్ని నేర్చుకోవడానికి ఎంప్లాయీస్ అందరికీ కూడా ట్రైనింగ్ కాస్ట్లు ఇంక్రీవ్ అయ్యారు. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా ప్రాఫిట్ రెడ్యూస్ అయింది. బట్ ప్రాఫిట్ రెడ్యూస్ అయినా కానీ అల్టిమేట్గా కస్టమర్ వాజ్ సాటిస్ఫైడ్. ప్రాఫిట్లో దట్ ఈస్ మైనస్, ప్రాఫిట్లో మైనస్ వచ్చింది. ప్రాఫిట్ వాజ్ రెడ్యూస్డ్, ఫైనాన్షియల్లో ఇట్ వాజ్ మైనస్, బట్ దాని యొక్క రిజల్ట్ అనేది కస్టమర్ వాజ్ సాటిస్ఫైడ్. సో ఒక కంపెనీ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ మనం చెక్ చేయాలి అంటే సో ఈ 4 ఏరియాస్ని కూడా కన్సిడర్ చేసి మాత్రమే చెక్ చేయాలి. ఓన్లీ ఫైనాన్షియల్ ఏరియాస్ మాత్రమే చెక్ చేయడం వల్ల దెర్ ఈజ్ నో యూస్. సో కంపల్సరీగా పర్ఫార్మెన్స్ విల్ బి డిక్రీజ్డ్. పర్ఫార్మెన్స్ మనం తక్కువగానే అంటే లైక్ ఏంటంటే నెగిటివ్గానే కనిపిస్తుంది. బట్ మనం అదే బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ని అప్రోచ్ కనుక ఫాలో అయ్యాము అంటే అప్పుడు ఏంటంటే దట్ మేనేజర్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ బికాస్ ఫైనాన్షియల్గా నెగిటివ్ అయినా కానీ కస్టమర్ రిలేటెడ్గా హీ వాజ్ ఇన్ పాజిటివ్. సో మైనస్ ప్లస్ అయిందంటే ఆటోమేటిక్గా అతని ఒరిజినల్ పర్ఫార్మెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాలెన్స్ అవుతుందా లేదా? అక్కడ ఫైనాన్షియల్గా నెగిటివ్ వచ్చింది, కస్టమర్ పర్స్పెక్టివ్లో హీ వాజ్ గెటింగ్ పాజిటివ్. సో అల్టిమేట్గా ఇట్ వాజ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అలా క్యాలిక్యులేట్ చేయడానికి అలా మనం యూస్ చేయడానికే ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సేమ్ ప్రిన్సిపల్ లైక్ ఇక్కడ కూడా అంతే. లెర్నింగ్ అండ్ గ్రోత్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం లెర్నింగ్ అండ్ గ్రోత్లో. సో ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ అండ్ గ్రోత్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక చోట మైనస్ అయితే ఇంకో చోట ప్లస్ అవుతుంది, ఒక చోట ప్లస్ అయితే ఇంకో చోట మైనస్ అవుతుంది. సో అలా బ్యాలెన్స్ చేస్తూ మనం పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేయాలి. దానికోసమే మనం ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అందరూ? ఇంపార్టెంట్ వన్. అర్థమైందా? ఎస్. చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం బిజినెస్ లీడర్స్ ఎవరైతే చెప్పుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ అని చెప్పుకుంటున్నాం, లేకపోతే సమ్ లీడర్స్ గురించి చెప్పుకుంటున్నాం, సో నరేంద్ర మోడీ గురించి చెప్పుకుంటున్నాం. సో అలా ఎవరైతే మనకి లీడర్స్ ఉన్నారో
దే నీడ్స్ టు బి ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. జస్ట్ లైక్ నార్మల్గా వాళ్ళు ఏంటంటే డెసిషన్స్ తీసుకుంటున్నారు, సో స్ట్రాటజికల్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, స్ట్రాటజీ ఫ్రేమ్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనకి ఒక గోల్డ్మ్యాన్ అని ఒక బుక్ రాశారు. గోల్డ్మ్యాన్ అని ఒక పర్సన్ ఉన్నారు. హీ రోట్ వన్ బుక్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్లో నుంచి మనం ఈ కాన్సెప్ట్స్ అనేది డెవలప్ చేసుకున్నాం. ఇన్ ఆర్డర్ టు ఎస్టిమేట్ సమ్వన్స్ సైకలాజికల్ క్యాపబిలిటీస్. సో సైకలాజికల్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, సో ఎలాంటి టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోగలరు, ఎలా అతను రియాక్ట్ అవ్వగలరు, దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఏంటంటే గోల్డ్మ్యాన్ యూజ్డ్ ఏ టర్మ్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ టర్మ్ దట్ డానియల్ గోల్డ్మ్యాన్ కాయిన్డ్ టు డిస్క్రైబ్ ఎ బండిల్ ఆఫ్ సైకలాజికల్ అట్రిబ్యూట్స్ దట్ మెనీ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ లీడర్స్ ఎగ్జిబిట్. సో స్ట్రాంగ్ అండ్ అలాగే ఏంటంటే మనకి ఎవరైతే స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఈ క్వాలిటీస్ కనుక ఉన్నాయంటే దెన్ దట్ పర్సన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్. అదవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బేసిక్ థింగ్స్ ఇవన్నీ నార్మల్ మనకి డే టు డే లైఫ్లో అఫ్కోర్స్ మీరు కూడా ఇవన్నీ బిల్డప్ చేసుకోవాలి. సో మీరు కూడా ఒక ఆర్గనైజేషన్లో ఒక మేనేజర్ రోల్కి వెళ్ళారనుకోండి, యూ ఆల్సో నీడ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీరు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ కోప్ అప్ విత్ ద కోవర్కర్స్తో కావచ్చు, లేకపోతే ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు మీ ఎఫిషియన్సీ అయినా కానీ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే సో యూ ఆల్సో నీడ్ టు బి ఇంప్రూవ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, ద అబిలిటీ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ మూడ్స్, ఎమోషన్స్ అండ్ డ్రైవ్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ది అదర్స్. సో ఫస్ట్ మనకి మనం తెలుసుకోవాలి. ఒక లీడర్ ఉన్నారంటే ఫస్ట్ హీ నీడ్ టు అండర్స్టాండ్ హీజ్ ఎమోషన్స్. సో అతను ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారు, అతని ఐడియాలజీ ఏంటి, అతని విజన్ ఎలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని గురించి అతను తెలుసుకోవాలి. ఇదంతా ఏంటి పర్సనల్గా ఒక లీడర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. ఒక ముఖేష్ అంబానీ హార్డ్ టైమ్స్లో చాలా డిఫికల్ట్ టైమ్స్లో కూడా హీనో అతను ఎలా పర్ఫామ్ చేయగలరు ఏంటి. ఇప్పుడు మనకి క్రికెట్ చూస్తారు కదా మీరు, లాస్ట్ బాల్లో ఎలా మన క్రికెట్ ప్లేయర్స్ ఎలా ఆడతారు, జస్ట్ కొంతమంది ధోని జస్ట్ కూల్గా ఆడతారు అంతేనా. సో టెన్షన్ పడుతూ బాల్ వస్తే బ్యాట్ ఇసిరేశారు, యూజ్ ఉందా దానివల్ల? దెన్ హీ ఈజ్ నాట్ ఏ లీడర్. ఒక లీడర్కి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఎట్ ద హార్డ్ టైం లైక్ లాస్ట్ ఇక 2 balls ఉన్నాయి, సో స్కోర్ చాలా చేయాలి, 2 balls ఉన్నాయి, స్కోర్ 10 చేయాలి. అలాంటి టైట్ సిచ్యువేషన్లో కూడా దే జస్ట్ యాక్ట్ లైక్ యాజ్ ఎ కూల్గా ఎలా ఆడాలో ఎలా చేయాలి, సో వాళ్ళు ఎలా ఆడగలరు, దే నో. ఎలా చేస్తున్నారంటే దే కంట్రోల్ దేర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళు ఎలా ఆడగలరు ఏంటి వాళ్ళకి తెలుసు. దట్స్ వై దే విల్ యాక్ట్ టు ద సిచ్యువేషన్. అలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏంటంటే చాలా కామ్గా బిహేవ్ చేస్తారు. లైక్ మన బిజినెస్ లీడర్స్ కూడా అంతే. సో వాళ్ళకి ఏదో ఒక థ్రెట్ వచ్చింది, ఎన్విరాన్మెంట్లో ఒక థ్రెట్ వచ్చింది, సో ఆ థ్రెట్ని కూడా ఏంటంటే వాళ్ళ ఆపర్చునిటీ కింద గ్రాప్ చేసుకుంటారు. అర్థమవుతుందా? బై యూజింగ్ దర్ స్ట్రాటజీస్ అండ్ బై యూజింగ్ దర్ ఇంటెలిజెన్స్. సో ఆ క్వాలిటీస్ అనేది ఒక లీడర్ కింద మీరైనా సరే ఒక లీడర్ కింద అవ్వాలి అనుకుంటే కంపల్సరీ యూ షుడ్ డెవలప్ దీస్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్ని కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సెల్ఫ్ అవేర్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీ యొక్క ఎమోషన్స్ ఏంటి, మీరు ఆ టైంలో మీరు ఎలా చేయగలుగుతున్నారు ఏంటి, మీ యొక్క ఎఫెక్ట్ అనేది వేరే వాళ్ళ మీద ఎలా ఉంటుంది. మీరు చేసే స్కోర్ 2 balls మీద టోటల్ టీం డిపెండ్ అయ్యి ఉంది, కరెక్టే కదా. మీరు ఆ 2 ballsకి చేసే స్కోర్ బేస్ చేసుకొని మీ టోటల్ టీం అంతా డిపెండ్ అయ్యింది. ఇప్పటి వరకు మీరు టీం అంతా ఏదైతే స్కోర్ చేశారో ఆ స్కోర్ అంతా కూడా మీరు ఇప్పుడు ఏంటంటే విన్ చేయగలరు. అర్థమవుతుందా? అలాగే ఒక స్ట్రాటజిక్ బిజినెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఒక బిజినెస్లో మనకి ముఖేష్ అంబానీ ఉంటే అతను తీసుకునే డెసిషన్స్, హార్డ్ టైమ్స్లో అతను తీసుకునే డెసిషన్స్ మీద చాలామంది ఇన్వెస్టర్స్ ఆధారపడి ఉన్నారు, కరెక్టా. సో దట్స్ వై హీ నీడ్స్ టు నో అతను ఎలా అనుకుంటున్నారు, అసలు అతను ఏమనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ అతని గురించి అతను తెలుసుకోవాలి. సో హీ నీడ్స్ టు నో హిమ్సెల్ఫ్. బికాజ్ అతని డెసిషన్స్ వల్ల దెర్ ఈస్ సో మెనీ పర్సన్స్ డిపెండింగ్ అపాన్ హిమ్, కరెక్టా. సో అతను ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అది అదర్స్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత సెల్ఫ్ రెగ్యులేషన్, ద అబిలిటీ టు కంట్రోల్ ఆర్ రీడైరెక్ట్ డిస్రప్టివ్ ఇంపల్సెస్ ఆర్ మోడ్స్, దట్ ఈస్ టు థింక్ బిఫోర్ యాక్టింగ్. సెల్ఫ్ రెగ్యులేషన్. సో మనం ఏదైతే యాక్టివిటీస్ ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా యాక్టివిటీస్ చేసే ముందుగానే ఆలోచించాలి. థింక్ బిఫోర్ యాక్ట్. డైరెక్ట్గా ఏంటంటే ప్లాన్స్ అనేది డైరెక్ట్గా మనం యాక్ట్స్లోకి వెళ్ళకుండా దానికంటే ముందుగా ఆలోచించాలి. సో ఏది కరెక్ట్ కాదు, సో అది ఆలోచించి ఆ తర్వాత మాత్రమే మనం యాక్ట్ చేయాలి. సో వితౌట్ థింకింగ్ మనం యాక్ట్ చేసామంటే సో దెర్ ఈస్ ఛాన్సెస్ లైక్ వీ మే ఫెయిల్, బికాస్ యు ఆర్ నాట్ ద నార్మల్ పర్సన్.
యు ఆర్ నాట్ ద ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ద లీడర్గా ఉన్నప్పుడు మీ డెసిషన్స్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. సెల్ఫ్ రెగ్యులేషన్. సో ప్రతిదీ కూడా రెగ్యులేటెడ్గా మనం ఆలోచించి ప్రతిదీ ఆఫ్టర్ థింకింగ్ ఓన్లీ వీ నీడ్ టు ప్రొసీడ్. సో ఆ తర్వాత మోటివేషన్. అఫ్ కోర్స్ ఏ ప్యాషన్ ఫర్ వర్క్ దట్ గోస్ బియాండ్ మనీ ఆర్ స్టేటస్ అండ్ ఏ ప్రాస్పరిటీ టు పర్సీవ్ గోల్స్ విత్ ఎనర్జీ అండ్ పర్సిస్టెన్స్. మోటివేషన్ కంపల్సరీ ఉండాలి. ఏపీజే అబ్దుల్ కలాం చూడండి, ఏ ప్యాషన్ ఫర్ ద వర్క్. సో మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ మీద హీ హ్యాస్ దట్ ప్యాషన్. సో అతను ఏ వర్క్ తీసుకున్నా కానీ అతను హీ హ్యాస్ దట్ ప్యాషన్ ఇన్ దట్ వర్క్. సో జస్ట్ లైక్ మనీ కోసమే అతను వర్క్ చేయట్లేదు కదా. ఏపీజే అబ్దుల్ కలాం హీ వాజ్ నాట్ జస్ట్ వర్కింగ్ ఫర్ ద మనీ కోసం కాదు, జస్ట్ అతను ఏదైతే అతను చేయాలనుకుంటున్నారో వర్క్ మీద పర్సిస్టెన్స్, ఆ యొక్క వర్క్లో అతనికి ఉన్న సాటిస్ఫాక్షన్ వల్ల హీ వాజ్ డూయింగ్ దట్. తెలుసు కదా ఏపీజే అబ్దుల్ కలాం గురించి. అతని టోటల్ అసెట్స్ చెప్పడం చూసారా, తెలిసే ఉంటుంది. అతనికి టోటల్ ఇన్కమ్ ఎంత ఉందంటే అతనికి జస్ట్ లైక్ అతనికి ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ ప్లస్ అతనికి ఒక 6-7 ఏదో క్లాత్స్ ఉన్నాయి, ఆ క్లాత్స్ ప్లస్ ఇంకొంత ఉంది అంతే. అందుకంటే ఇంకా అతనికి ఎక్కువ ఇన్కమ్ ఏది కూడా లేదు ఆఫ్టర్ ప్రెసిడెంట్. ఎందుకు అంటే బికాస్ హీఈస్ నాట్ రన్ ఫర్ ద మనీ కోసం రన్ చేయలేదు. అతని ఇన్స్పిరేషన్ అంతా ఏంటి అంటే జస్ట్ లైక్ అతను ఉన్న సర్వీసెస్ని బెస్ట్గా యూటిలైజ్ చేశారు. ఎక్కడ నెగిటివ్ విన్నారా ఏపీజే అబ్దుల్ కలాం గురించి? మనం గాంధీ గారి గురించి కూడా నెగిటివ్ అని ఉంటాం. గాంధీ గారి గురించి కూడా వీ హ్యావ్ సో మెనీ నెగిటివ్ థింగ్స్, కరెక్టా? అతను లేకపోతే మనకి ఇంకా చాలా త్వరగా వచ్చేది స్వతంత్రం. అలా చాలామంది చాలా చెప్తారు. అతను ఆ సిచ్యువేషన్స్లో అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు, అలా చేయకుండా ఇలా చేయాల్సింది, వాళ్ళతో కలిసారు, వీళ్ళతో కలిసారు, చాలా నెగిటివ్స్ ఉన్నాయి. బట్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి దెర్ ఈజ్ నో ఎనీ నెగిటివ్ బికాస్ హీజ్ మోటివేషన్, హీజ్ ఇన్స్పిరేషన్ వాస్ జస్ట్ లైక్ ఏంటంటే ఇక్కడ చూడండి సేమ్ ఏ ప్యాషన్ ఫర్ ద వర్క్ దట్ గోస్ బియాండ్ మనీ కోసమే, మనీ స్టేటస్ గురించే కాదు, దానికంటే ఇంకా హై లెవెల్లో ఆలోచించాలి, ఇంకా హై లెవెల్లో మనం వర్క్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే యూ విల్ బీ ఏ గుడ్ లీడర్. అప్పుడే మీకు ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది అని మనం చెప్పగలం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వాజ్ ఏపీజే అబ్దుల్ కలాం. అర్థమవుతుందా? అండ్ ఏ ప్రాస్పెరిటీ టు పర్సూ గోల్స్ విత్ ఎనర్జీ అండ్ పర్సిస్టెన్స్. మనం ఏదైతే గోల్స్ పెట్టుకుంటామో ఆ గోల్స్ అన్ని ఎప్పటికప్పటికి అచీవ్ చేయాలి. సో అలా అచీవ్ చేస్తూ మనం ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ ద మోటివేషన్ ఇన్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ మొత్తంలో మోటివేషన్ అనేది క్రియేట్ చేయాలి. ఎంపతి, ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ వ్యూ పాయింట్స్ ఆఫ్ సబార్డినేట్స్ అండ్ టు టేక్ దోస్ ఇన్ టు అకౌంట్ వెన్ మేకింగ్ డెసిషన్స్. ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ వ్యూ పాయింట్స్ ఆఫ్ సబార్డినేట్స్ అండ్ టు టేక్ దోస్ డెసిషన్స్ ఇన్ టు ద అకౌంట్స్ వెన్ మేకింగ్ ద డెసిషన్స్. సో మనం ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నామో మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన సబార్డినేట్స్ యొక్క ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయాలి. వీఆర్ నాట్ లైక్ వీఆర్ ద మనమే అథారిటీ కింద తీసుకోకుండా మన సబార్డినేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సోషల్ స్కిల్స్, ఫ్రెండ్లీనెస్ విత్ పర్పస్. సో ఒక పర్పస్ఫుల్గా మనం ఫ్రెండ్లీనెస్తో టోటల్గా మనం ఉన్న ఆర్గనైజేషన్ మొత్తం కూడా ఏంటంటే ఫ్రెండ్లీనెస్గా ఉండాలి. సో జస్ట్ లైక్ ఏంటంటే ఒక బాస్ లాగా వచ్చి వర్క్ చేసి బాస్ లాగా ఉన్నామంటే సో ఇట్ డజంట్ సూట్. అర్థమవుతుందా? ఒకసారి ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం కంట ఐ థింక్ సో ఒక మిక్సీ ఏదో మిక్సీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, టెలివిజన్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ అనేది గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు ఏపీజే అబ్దుల్ కలాంకి. సో మేము ఇలా స్టార్ట్ చేసాం సార్ బిజినెస్, సో ఒక గిఫ్ట్ కింద మీకు ఇస్తున్నాము అని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారంట. అతను ఏమన్నారంటే ఓకే నో ప్రాబ్లం, ఎంత చెప్పండి నేను పంపిస్తానన్నారంట. లేదండి నాకు వద్దు, అమౌంట్ వద్దు అని చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీ రోడ్ ద చెక్ రాసేసి అది ఎంత ప్రైజో కనుక్కొని ఆ చెక్ రాసేసి అతను ఓన్ మనీతో చెక్ రాసేసి సో ఈ సెండ్ టు దట్ కంపెనీ, ఆ కంపెనీకి సెండ్ చేశారంట. లైక్ ఆ ప్రోడక్ట్ ఎంతో వాళ్ళు ఏదైతే గిఫ్ట్గా ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు, బట్ హీ డజంట్ యాక్సెప్టెడ్ దట్. దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ చెక్ అనేది అలా వాళ్ళకి సెండ్ చేశారు. ఆ చెక్ ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంపెనీ నోటీస్ అలా స్టిక్ చేసుకున్నారు. లైక్ దిస్ ఈస్ ద చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఏపీజే. వాళ్ళ చెక్ అనేది మనీ తీసుకోలేదు, బట్ కాకపోతే ఆ చెక్ అనేది అలాగే ఉంచేసుకున్నారు. అర్థమవుతుందా? సో జస్ట్ అదేంటంటే మనం దిస్ ఈజ్ నాట్ ఫర్ ద మనీ బియాండ్ ద మనీ వీ నీడ్ సమ్ ఎంపత్. మనకేంటంటే మనకంటూ కొంత మోటివేషన్, మనం ఏంటంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికంటూ ఒక ప్యాషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అవేర్నెస్. సో మనకంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం మనకు తెలియాలి. సో మనం తీసుకునే డెసిషన్స్ వల్ల టోటల్ మనకి టీం ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లాస్ట్ బాల్లో మనం ఎలా అయితే పర్ఫామ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని టీం మొత్తం డిపెండ్ అయ్యింది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్.
సో ఎబిలిటీ టు కంట్రోల్ ఆర్ రీడెక్ట్ ఇంపల్సివ్ మోడ్స్ ఆర్ దట్ ఈస్ టు థింక్ బిఫోర్ యాక్టింగ్. సో మనం ఏదైతే చేయబోతున్నామో చేసే ముందుగానే మనం ఆలోచించాలి. సో డైరెక్ట్గా యాక్షన్స్ చేయకూడదు. బిఫోర్ యాక్షన్స్ వీ నీడ్ టు థింక్. ఆ తర్వాత మోటివేషన్. సో ఏ ప్యాషన్ ఫర్ ద వర్క్, ఏపీజే అబ్దుల్ కలాం. సో ఒక వర్క్ మనం ఏదైనా చేస్తున్నామంటే అది ప్యాషనెట్గా ఉండాలి, కానీ జస్ట్ మనీకి స్టేటస్కి దానికోసమే చేయకూడదు. ఒక వర్క్ ఏదైనా చేస్తున్నారంటే అది మనీ సంపాదించడానికి, స్టేటస్ సంపాదించడానికి, దానికోసమే ఉండకూడదు. మీకంటూ ఒక వాల్యూ, ఒక గ్రోత్ ఒక వాల్యూ అనేది క్రియేట్ అవ్వాలి. ఆ వాల్యూ క్రియేట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే మీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సార్ చూడు ఎలా వర్క్ చేస్తున్నారు. సో హీ వాజ్ నాట్ ఫర్ ద మనీ కోసం కాదు. అతను ఏంటంటే కంపెనీని ఇలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, సర్వీసెస్ ఇలా ఇద్దాం అనుకుంటున్నారు, మన ఇండియాలో ఇలాంటి డెవలప్మెంట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఏపీజే అబ్దుల్ కలాం అని విన్న వెంటనే యూ విల్ ఆల్సో ఇన్స్పైర్. అతను ఏ స్టోరీ చెప్పినా కానీ యూ విల్ ఇన్స్పైర్, బికాస్ హీ రన్ నాట్ ఫర్ ద మనీ అండ్ నాట్ ఫర్ ద స్టేటస్. హీ వాజ్ లైక్ హిజ్ వాల్యూస్. అతను ఏదైతే వాల్యూస్ చెప్పారో మనకి, ఆ వాల్యూస్ కోసమే అతను లైఫ్ అంతా కూడా అలాగే ఉన్నారు కాబట్టి, సో వీ ఆల్సో ఇన్స్పైర్ విత్ దోస్ వాల్యూస్. కరెక్టే కదా? అలాగే అతని దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా అలాగే వర్క్ చేస్తారు. దట్స్ వై యూ నీడ్ టు బి మోటివేషన్ అంటే ఏంటంటే మనం వాల్యూస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో లీడర్ ఏంటంటే వాల్యూస్ క్రియేట్ చేయాలి. ఎంపతి అంటే మన సబార్డినేట్స్ యొక్క ఫీలింగ్స్ని, మన సబార్డినేట్స్ ఏదైతే డెసిషన్స్ కావాలంటున్నారో వాళ్ళ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మన సబార్డినేట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి అడిగాం, చెప్పండి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఇంప్రూవ్మెంట్ చేద్దాం, ఇవి చాలా అడిగాం. కోర్స్ బెస్ట్ పాయింట్స్ చెప్తారు, వరస్ట్ పాయింట్స్ కూడా చెప్తారు, బికాజ్ వాళ్ళ ఒపీనియన్స్ కదా. వాళ్ళు బెస్ట్ పాయింట్స్ చెప్తారు, యూజ్ లేని పాయింట్స్ కూడా చెప్తారు. సో అవన్నీ కన్సిడర్ చేసి అందులో కొన్ని పాయింట్స్ మనం ఏదైతే అనుకున్నాం వాటిని ఇన్కార్పొరేట్ చేసాం అనుకోండి, ఎంప్లాయీస్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్స్ మనం చెప్పినవే, సో మనం చెప్పినవి వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. సో వాళ్ళే ఓనర్లా ఫీల్ అయిపోతారు. బయటకు వచ్చి ఏం చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్, కంపెనీ నేనేం చెప్తే అదే చేస్తారా అని చెప్పుకుంటారు. కరెక్టే కదా? నేనేం చెప్తే అదే చేస్తారు అంటే ఆ ఫీలింగ్ క్రియేట్ చేశారంటే సో వాళ్ళకు కూడా ఒక సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయితే వాళ్ళు ఏంటంటే రియల్గా వర్క్ చేస్తారు, కంపెనీ కోసం వర్క్ చేయగలరు. దట్స్ వై సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డెసిషన్స్ కూడా మనం ఏంటంటే వాల్యూ క్రియేట్ చేయాలి. ఒక లీడర్గా ఉన్నారంటే సబార్డినేట్స్ యొక్క ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయాలి. క్లియర్? ఆ తర్వాత సోషల్ స్కిల్స్. సో ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉండాలి. సో జస్ట్ నాట్ లైక్ ఏ బాస్ లాగే ఉండిపోకుండా, సో మనం అంతా కూడా ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ఆర్గనైజేషన్ అంతా కూడా ఏంటంటే ఒక పర్పస్ఫుల్గా ఫ్రెండ్లీనెస్ ఉన్నామంటే సో దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ఎవ్రీవన్. ఏదైనా మిస్టేక్ జరిగింది అది తీసుకొచ్చి బాస్ వరకు చెప్పాలంటే వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా షివర్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే బాస్ దాకా తీసుకెళ్ళట్లేదు. అదే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉందనుకోండి, ఏదైనా మిస్టేక్ జరిగింది లేదా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి, సార్ ఇలా కాదు ఇలా చేస్తే మన కంపెనీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అది చెప్దాం అనుకుంటున్నారు. బట్ బాస్ ఏంటంటే చాలా రెగ్యులేటెడ్, సో ఎవరితో కూడా మాట్లాడరు. సో ఆ ఎంప్లాయీస్ కూడా ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. అదే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉందనుకోండి, సార్ ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది. సో అలా బెస్ట్ ఐడియాస్ అన్ని మనం ఏంటంటే గెయిన్ చేయొచ్చు. బెస్ట్ ఐడియాస్ తీసుకొని మన కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద క్వాలిటీస్ దట్ నీడ్స్ టు బి ఇన్ ఏ లీడర్. ఒక లీడర్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? క్లియర్? సింపుల్? అందరూ ఒకసారి స్మైల్ చేయండి, రిలాక్స్ అవ్వండి ఒక 2 minutes. ఆల్రెడీ రిలాక్స్లోనే ఉన్నారా? అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసాం. జస్ట్ మిస్లేనియస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మెజారిటీ జస్ట్ మీకు ఇంకా సేమ్ ఏదైతే కాన్సెప్ట్స్ చెప్పామో దానికి రిలేటెడ్గానే ఉంటాయి అన్నీ కూడా. ఈ క్వశ్చన్తో మోస్ట్లీ మనం కంప్లీట్ చేస్తాం కూడా. జస్ట్ చాలా చిన్న చాప్టర్ కూడా కాదు ఇది, జస్ట్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ నో లైక్ దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్కి అసలు స్ట్రాటజీస్ అంటే ఎలా ఉంటాయి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, విజన్ అంటే ఏంటి, మిషన్ అంటే ఏంటి, లైక్ ఒక డిక్షనరీ లాగా. మనం ఎస్ఎం స్టార్ట్ చేయబోతున్నాం, ఎస్ఎం స్టార్ట్ చేయడానికి ఒక డిక్షనరీ అంతే. సో ఎస్ఎం అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది, కంపెనీస్లో ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తాం, ఒక కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. అదవుతుందా? క్లియర్? సింపుల్. తర్వాత చూడండి, ఆర్గనైజేషనల్ చేంజ్. ఆర్గనైజేషన్స్లో చేంజెస్ చేయాలా? ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలా? ఎస్. చేంజ్ చేయలేదు అంటే దట్ ఆర్గనైజేషన్ విల్ బి నోకియా ఎలా అయితే అవుతుందో అలాగే అయిపోతాయి. నోకియా ఎలా అయితే అవుతుందో అలాగే అయిపోతాయి. బికాజ్ ఏంటంటే కంపల్సరీగా త్రూ ద చేంజింగ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మనం కూడా చేంజెస్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? కొడాక్
లైక్ సేమ్ ఇదే మనకి ఫోటో కెమెరాస్. సో ఆ కెమెరాస్ ఏంటంటే ఒకప్పుడు ఉన్నాయి బట్ ఇప్పుడు లేవు, బికాస్ దే డిడెంట్ చేంజ్డ్. వాళ్ళ యొక్క లెన్సెస్ కానీ ఆ క్వాలిటీస్ కానీ వాళ్ళు చేంజెస్ చేయలేదు. సో వాళ్ళు మనం ఇలాగే ఉంటాం, ఇలాగే చేంజెస్ చేయకుండా ఉంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్టర్డే ఎగ్జాంపుల్లో చెప్పానా, బ్యాంక్స్ చూడండి ఇప్పుడు ఎంత చేంజెస్ తీసుకొచ్చాయో. ఎందుకు చేంజెస్ తీసుకొస్తున్నాయంటే, సో చేంజెస్ చేయకపోతే ఇప్పుడున్న క్రౌడ్కి దే కెనాట్ మెయింటైన్ బ్యాంక్స్ ఆల్సో. బ్యాంక్స్ మెయింటైన్ చేయలేరు వాళ్ళు, కస్టమర్స్ కూడా బ్యాంక్స్కి వెళ్ళరు. ఇంకా అన్నెసెసరీగా అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే, సో దే ఆల్సో విల్ రెడ్యూస్ ద సర్వీసెస్ రెడ్యూస్ చేస్తారు, ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటారు. అర్థమవుతుందా? దట్స్ వై ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే చేంజ్ ఈజ్ మ్యాండేటరీ. చేంజెస్ ఉంటేనే దట్ కంపెనీ విల్ బి సర్వైవ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వాలంటే కంపల్సరీగా చేంజెస్ అనేది కావాల్సిందే. చూడండి, ఇన్ ఎనీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ చేంజ్ షుడ్ హ్యాపెన్. చేంజ్ అయితే జరగాల్సిందే. ఇట్ షోస్ వన్స్ కమిట్మెంట్ టు ద కైండ్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్ ఇట్ టేక్స్ టు స్టే మోడర్న్, రిలవెంట్ అండ్ కాంపిటేటివ్. సో మనం కంపల్సరీగా ఏంటంటే కమిట్మెంట్, మనకు చేంజ్ అవుతున్నామంటే మన కమిట్మెంట్ అనేది అందులో తెలుస్తుంది. ఏంటంటే మనం ఎవల్యూషన్ టు ద స్టే మోడర్న్, సో మోడర్న్గా ఉండడానికి కానీ, సో న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి కానీ, సో న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేర్చుకుంటున్నారు. సో న్యూ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఆ కమిట్మెంట్ తెలుస్తుంది మనం చేంజ్ అయ్యామంటే. లేదు ఎప్పుడు ఒకేలా ఉంటాం, ఇప్పుడు కూడా అలా ఒకేలా ఉంటామంటే, సో అక్కడ దెర్ ఇస్ నో చేంజ్. అంటే మీరు అసలు ఏం చేయట్లేదు కంపెనీలో. అర్థమవుతుందా? కౌంట్లెస్ ఫ్యాక్టర్స్ మేక్ చేంజెస్ ఇన్ఎవిటబుల్. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం చేంజ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. సో దెర్ ఈస్ నో ఎనీ ఛాన్స్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డిస్కస్, ఒకప్పుడు ఏంటంటే ఒకవేళ మనం టాలీ కోర్సెస్ నేర్పిస్తున్నాం, ఓకేనా, ఒక ఇన్స్టిట్యూట్ ఏంటంటే టాలీ కోర్సెస్ నేర్పిస్తున్నారు. ఆ టాలీ ఏంటంటే ఒకప్పుడు చాలా ఫేమసే, టాలీ అందరూ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం యూస్ చేస్తున్నారు అన్ని కంపెనీస్లో కూడా? ఎస్ఏపి యూస్ చేస్తున్నారు. కరెక్టే కదా? మనం కూడా ట్రైనింగ్ సర్వీసెస్ ఏదైతే ఇస్తామో ఆ ట్రైనింగ్ సర్వీసెస్ చేంజ్ చేయాలా లేదా? లేదు మేము టాలీనే ఇస్తున్నాం, టాలీనే నేర్పిస్తామంటే స్టూడెంట్స్ జాయిన్ అవుతారా? నేర్చుకుంటారా ఎవరన్నా? అవసరమా? బికాస్ కంపెనీస్లో ఎస్ఏపి అడుగుతున్నారండి, మ్యాక్సిమం కంపెనీస్లో ఎస్ఏపి అడుగుతున్నారు. సో ఎస్ఏపి కావాలి వాళ్ళకి, ఎస్ఏపి ట్రైనింగ్ కావాలి, ఎస్ఏపి మాడ్యూల్స్ కావాలి. టాలీ అవసరమా? అవసరం లేదు కదా. సో కంపల్సరీగా చేంజ్ ఈజ్ ఇన్నోవేటబుల్. మనం చేంజ్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎనీ ఆప్షన్. చేంజ్ చేయలేదా యూ కెన్ క్లోజ్ యువర్ ఆర్గనైజేషన్. అర్థమవుతుందా? దట్స్ వై చేంజ్ ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్. చేంజ్ కెన్ ఇండల్జ్ థింగ్స్ లైక్, సో చేంజ్ తీసుకురావడానికి మనకి థింగ్స్ ఎలా ఉంటాయంటే, ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ సాఫ్ట్వేర్ ఆర్ అప్డేటింగ్ మార్కెట్ ప్రాక్టీసెస్. ఒక న్యూ సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నాం. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకొచ్చారు. లైక్ అదర్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ తీసుకొచ్చారు. ఒక న్యూ సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. అదవుతున్నా? నార్మల్గా వాళ్ళకి వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ లేదు. వాళ్ళంతా వాళ్ళ బ్యాంక్స్లో వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళే సాఫ్ట్వేర్స్ యూస్ చేసేవాళ్ళు. కస్టమర్స్ అందరూ కూడా బ్యాంక్స్కి వెళ్ళాల్సిందే ఫిజికల్గా. బట్ నౌ దే ఇంట్రడ్యూస్డ్ ద సాఫ్ట్వేర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి డిమార్ట్ తీసుకున్నారనుకోండి, డిమార్ట్లో కూడా సాఫ్ట్వేర్. సో అంతమంది క్రౌడ్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? బిల్లింగ్ అనేది అంత స్పీడ్గా అవుతుంది. బికాస్ ఒక కస్టమర్ వెళ్ళి అన్ని ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కానీ అంత స్పీడ్గా బిల్లింగ్ ఎలా చేయగలుగుతున్నారు? దే ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నారు. అంత బిల్లింగ్ అనేది అంత స్పీడ్గా చేయగలరు. సో అలా మనం ఏంటంటే ఒక చేంజ్ అనేది కంపల్సరీగా తీసుకురావాలి. ఇప్పుడు నార్మల్గా మనం ఏంటంటే ఇంతకుముందు కిరాణా షాప్ ఎలా ఉండేదండి? కిరాణా షాప్స్ ఎలా ఉండేవి? మనం వెళ్ళి టోటల్గా ఫస్ట్ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఐటమ్ వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటూ అన్ని మళ్ళీ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసేసి అప్పుడు మనకు బిల్ ఇచ్చేవాళ్ళు. కరెక్టా? అలా చేయడం వల్ల ఇట్ వాస్ కంపల్సరీగా చాలా డిలే అవుతుంది. కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తూనే ఉండేవాళ్ళు. బట్ డిమార్ట్ దే డిడెంట్ ఫాలో ద ఓల్డ్ మెథడ్స్ ఫాలో అవ్వలేదు. డైరెక్ట్గా న్యూ మెథడ్స్ ఏవైతే ఎట్ ప్రజెంట్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకున్నారు. ఇప్పుడు చిన్న మార్ట్స్ కూడా ఆ స్కానింగ్ తీసేసుకుంటున్నారు, బార్కోడ్ స్కానింగ్ చేస్తున్నారు. బికాస్ టైం వేస్ట్. మనం ప్రోడక్ట్ ప్రైస్ ఎంతో చెక్ చేసి, ప్రైస్ గుర్తుపెట్టుకొని, ప్రైస్ చెక్ చేసి, క్యాలిక్యులేట్ చేసి ఇంత ప్రైస్ అని చెప్పి రాసిచ్చి అంత అవసరం లేదు. డైరెక్ట్గా స్కాన్ చేస్తే యూ కెన్ గెట్ యువర్ బిల్ కాపీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుందా లేదా? టైం రెడ్యూస్ అయింది. చేంజ్ అనేది కంపల్సరీగా జరగాలి. అలా చేంజ్ జరుగుతుంటే ఆర్గనైజేషన్ విల్ బి డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎంతమంది కస్టమర్స్ వచ్చినా దే కెన్ మేనేజ్ బికాస్ ఆఫ్ ద సర్వీసెస్ దే హ్యావ్. వాళ్ళకున్న ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని దే కెన్ మేనేజ్ ద పీపుల్. దట్స్ వై చేంజెస్ ఇన్ కంపల్సరీ. అప్డేటెడ్ బిజినెస్ ప్రాసెసెస్, ఏ ఫుల్ ఆన్ రీస్ట్రక్చరింగ్. సో ఫుల్గా రీస్ట్రక్చర్ చేసేస్తున్నాం. ఫుల్గా రీస్ట్రక్చర్ చేశారు సార్. విత్డ్రావల్కి, డిపాజిట్కి అసలు మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. టోటల్ ప్రాసెస్ని రీస్ట్రక్చర్ చేసి ఏటీఎం పెట్టేశారు. అదవుతుందా? మీరు డైరెక్ట్గా మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా తీస్తారు. ఫుల్ ఆన్ రీస్ట్రక్చర్ అంటే ఏంటంటే చెప్పాను ఆల్రెడీ ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఎలా ఉండేది?
నార్మల్గా మనం బ్యాంక్ వెళ్ళి ఫుల్ క్యూలో నించునే వాళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డిపాజిట్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విత్డ్రాల్, అలా క్యూలో నించొని చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది, కొంత టైంకి ఏంటంటే దే గేవ్ ద టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. టోకెన్స్ ఇస్తే మనకి ఏంటంటే ఆ టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. అదవుతుందా? అది రీస్ట్రక్చర్ కాదు, జస్ట్ ప్రాసెస్ని రీమోడల్ చేశారు అంతే. అలాగైనా వెయిట్ చేస్తున్నారు. రీస్ట్రక్చర్ అంటే అసలు ఆ ప్రాసెస్ ఎలిమినేట్ చేసేయాలి. ఆ ప్రాసెస్ లేదు. ఇప్పుడు వీఆర్ న్యూలీ స్టార్టెడ్ విత్ ద ఏటీఎంస్. కొత్తగా స్టార్ట్ చేస్తాం, రీస్ట్రక్చర్ చేస్తాం. దట్ ఈస్ ఫుల్ ఆన్ రీస్ట్రక్చర్. అర్థమవుతుందా? ఫుల్గా రీస్ట్రక్చర్ జరగాలి. ఇంతకుముందు మనం టాలీ యూస్ చేస్తున్నాం, ఇప్పుడు టాలీ మొత్తం తీసేస్తాం, ఇప్పుడు ఎస్ఏబీని యూస్ చేస్తున్నాం. టోటల్ రీస్ట్రక్చర్ అయింది. లేదు, టాలీలోనే అప్డేట్స్ చేస్తాం, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం. దట్ ఈస్ నాట్ రీస్ట్రక్చరింగ్. టాలీలో కొన్ని అప్డేట్స్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయా మనకి? ఫోన్లో అప్డేట్స్ ఉంటాయా? ఫోన్లో అప్డేట్స్ ఏదైతే ఉన్నా అప్డేట్స్ చేయడం ఫుల్ ఆన్ రీస్ట్రక్చర్ కాదు, ఫోన్నే చేంజ్ చేయడం. దట్ ఈస్ ద ఫుల్ ఆన్ రీస్ట్రక్చర్. అదవుతుందా? అలా చేంజ్ అంటే ఫుల్ ఆన్ రీస్ట్రక్చర్, మొత్తం ఆ టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం చేంజ్ చేయాలి. అదవుతుందా? సింపుల్. లీడర్షిప్ చేంజెస్. సో లేదు, మనకి లీడర్షిప్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళల్లో చేంజెస్ ఏదైనా కావాలి. ఒక న్యూ సీఈఓ కావాలి మన కంపెనీకి. సో మోడర్న్గా స్ట్రాటజీస్ యూస్ చేసే పర్సన్స్ కావాలి. సో వాళ్ళని ఆ లీడర్షిప్లో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చేంజ్ చేయండి. దెన్ ఆల్సో దట్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఎ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అప్డేటెడ్ థింకింగ్. ఎలాన్ మస్క్ అప్డేటెడ్ థింకింగ్. సో నాట్ ఫర్ ద ప్రజెంట్ కోసం కాదు, పాస్ట్ కోసం కాదు, ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలి. దెన్ ఓన్లీ యువర్ ఆర్గనైజేషన్ విల్ బి సస్టైన్ ఇన్ ద మార్కెట్. సో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కస్టమర్స్కి, అవన్నీ మీరు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయగలరో దెన్ యూ విల్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్లో అప్పుడే మీరు సర్వైవ్ అవ్వగలరు. అర్థమవుతుందా? దట్స్ వై అప్డేటెడ్ థింకింగ్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్. న్యూ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. సో మనం ఏదైతే మేనేజ్మెంట్ టూల్స్ యూస్ చేస్తామో ఆల్రెడీ చెప్పాను, SAP, టాలీ, న్యూగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. బడ్జెట్ కన్స్టెంట్స్. సో బడ్జెట్ ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో సో ఆ బడ్జెట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే చేంజెస్ చేస్తున్నాం. సో మనం ఒక 1 lakh అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్కి 2 lakhs చేస్తున్నాం. సో చేంజెస్ చేస్తున్నాం. సో దట్ విల్ బి ఆల్సో ట్రీటెడ్ యాజ్ చేంజ్. షిఫ్ట్స్ ఇన్ స్ట్రాటజీస్. మనం ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసుకున్నాం, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలని ఫిక్స్ చేసుకున్నాం. నౌ ఆ టోటల్ స్ట్రాటజీని చేంజెస్ చేస్తున్నాం. ఈ స్ట్రాటజీ కాదు, నౌ వీఆర్ చేంజింగ్ టు ద నెక్స్ట్ స్ట్రాటజీ. అలా ఎప్పటికప్పటికి స్ట్రాటజీస్ కూడా చేంజెస్ చేయాలి. అలా స్ట్రాటజీస్ కూడా చేంజెస్ చేసినప్పుడు మాత్రమే యువర్ ఆర్గనైజేషన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ చేంజ్ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా చేంజ్ అవుతుందని మనం చేయగలం. అర్థమవుతుందా? క్లియరా? స్ట్రాటజీస్ చేంజ్ చేయాలి. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏంటి మనకి అమెజాన్ కాదు, స్విగ్గీలో ఏంటంటే ఒక టైంకి ఏంటంటే మనకి ఎలా ఉండేది, ఆర్డర్స్ అనేది ఆన్ టైం డెలివరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా డెలివరీ టైం వచ్చేసరికి 40-50 minutes పట్టేది. నార్మల్గా ఒక 2-3 kilometers ఉంటే స్విగ్గీలో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీ దగ్గరకు వచ్చేలోపు ఒక 40 minutes అలా పట్టేది. బట్ తర్వాత ఏం చేశారంటే దే ఇంప్రూవ్డ్ ఆ స్ట్రాటజీ కాకుండా ఇంకొక స్ట్రాటజీ ఏం పెట్టారంటే రియల్ టైం ప్రాసెస్లో అప్డేట్ చేసేయడం, కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అలాగే ఏంటంటే ఆన్ టైం డెలివరీ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఒకవేళ మీకు టైం ఇస్తారు, 20 minutes 30 minutes టైం ఇస్తారు, ఆ టైంలో కనుక రాలేదు అంటే దే విల్ రీఫండ్ ద మనీ. అంటే మీకు ఏదైతే ఛార్జ్ చేస్తున్నారు ఆ యొక్క ఐటమ్కి, ఆ ఐటమ్ యొక్క ప్రైజెస్ మొత్తం ఆ అమౌంట్ అంతా మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఆ స్ట్రాటజీ ఒకటి తీసుకొచ్చారు. సో కస్టమర్స్ కూడా ఏంటంటే ఓకే లెట్స్ ట్రై చేద్దాం అంటే వాళ్ళు ఏంటంటే అంత కమిటెడ్గా ఉన్నారు, ఆ విత్ ఇన్ ద టైంలో డెలివరీ చేయగలమని వాళ్ళు అంత కమిటెడ్గా ఉన్నారు. సో అదే స్ట్రాటజీస్ మళ్ళీ జొమాటో కూడా స్టార్ట్ చేశారు. లైక్ దే ఆల్సో చేంజ్ ద స్ట్రాటజీ. వాళ్ళు కూడా స్ట్రాటజీస్ చేంజ్ చేస్తున్నారు. సో అలా ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ మార్కెట్ని బేస్ చేసుకొని, మన కాంపిటీటర్స్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పటికి స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? అలా స్ట్రాటజీస్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే యూ విల్ సస్టైన్ ఇన్ ద మార్కెట్. బికాస్ వీఆర్ నాట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ కాంపిటీషన్. మనం ఏంటంటే వీఆర్ రన్నింగ్ ఇన్ ద ఫుల్ కాంపిటీషన్. మనం ఏ సెక్టర్లోకి వెళ్ళినా కానీ మన కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. సో అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా ఏంటంటే మనం ఏదైతే స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నామో సో అవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికప్పటికి చేంజెస్ చేస్తూ ఉండాలి. సో సింగిల్ స్ట్రాటజీ, ఒకటే స్ట్రాటజీ అదే ఫాలో అవుతామంటే సో వీ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. అర్థమవుతుందా? క్లియర్? సింపుల్. దిస్ ఆల్ ఫార్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆర్గనైజేషన్ చేంజ్ కింద వస్తాయి మనకి. ది టర్మ్ ఆర్గనైజేషనల్ చేంజ్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు ఏ మెథడాలజీ దట్ హెల్ప్స్ బిజినెసెస్ అడాప్ట్ టు adjustments to all kinds of skill, all of kinds. It helps employees, stakeholders and project teams prepare and set expectations for coming change. సో మనం ఇలా ఆర్గనైజేషనల్ చేంజ్ చేస్తూ ఉన్నామంటే సో కంపల్సరీగా ఏంటంటే ఎంప్లాయీస్కి, స్టేక్ హోల్డర్స్కి, ప్రాజెక్ట్ టీమ్స్కి అందరికీ కూడా ఏంటంటే ఒక హెల్ప్ అవుతుంది. లైక్ ఎక్స్పెక్టేషన్స్. సో ఫ్యూచర్లో మన కంపెనీ గ్రో అవుతుంది, ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది,
సో అవంతా దే కెన్ నో. ఇట్ హెల్ప్స్ బిజినెసెస్ రోల్ అవుట్ అండ్ అక్యుములేట్ టు చేంజ్. సో టోటల్గా మనం ఆల్రెడీ ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ ప్రాసెస్ అంతా క్యాన్సిల్ చేసేసి వీ కెన్ మూవ్ టు ద న్యూ ప్రాసెస్. దీస్ ఆర్ ఆల్ ద కౌంట్లెస్ ఆర్గనైజేషన్, చాలా ఉంటాయి అలాగా. సో ఇవి మనకి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆర్గనైజేషన్ చేంజెస్ అనేది ఎనీ టైప్లో, ఎలాంటి టైప్స్లో అయినా కానీ మనం ఆర్గనైజేషన్ చేంజెస్ అని తీసుకురావచ్చు. సో మనకేంటంటే కొన్ని పాపులర్ మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మెథడ్స్ ఆర్గనైజేషన్ చేంజెస్కి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి క్వార్టర్ 8 అని, మెక్నెసీ అండ్ కంపెనీ వాళ్ళు ఫాలో అయినవి, అట్కార్ మోడల్, ఇవన్నీ ఏంటంటే ఆ కంపెనీస్ ఫాలో అయిన చేంజెస్. సో ఎలా చేంజ్ అవుతారు, ద కబ్లర్ స్టైర్ చేంజ్ మెథడ్ మేనేజ్మెంట్ మోడల్, విలియం బ్రిడ్జెస్ ట్రాన్సిషన్ మోడల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. సో చూడండి, వీళ్ళు ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటారు. లైక్ అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి అవేర్నెస్. ఆ తర్వాత డిజైర్, సో మనం ఏం చేయాలి ఏంటి, ఏం అచీవ్ చేయాలి. ఆ తర్వాత నాలెడ్జ్, దాని రిలేటెడ్గా దే విల్ స్టడీ చేస్తారు. ఓకే, మనం ఏదైతే అనుకుంటున్నామో డిజైర్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలంటే మనం ఏం నేర్చుకోవాలి. సో అది చేయాలి అంటే నాలెడ్జ్ నేర్చుకుంటారు, దానికి తగ్గట్టుగా మన దగ్గర రిసోర్సెస్ ఎబిలిటీ ఉందా లేదా. ఆ తర్వాత రీఎన్ఫోర్స్మెంట్, టోటల్ మొత్తం చేంజ్ చేస్తారు. ఇలా ఏంటంటే ఒక చేంజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఏంటంటే మెథడ్స్, మనం ఎలాగైనా మెథడ్స్ అనేది ఫాలో అవ్వచ్చు. మీరు ఎలాగైనా మెథడ్స్ ఫాలో అవ్వండి, బట్ అల్టిమేట్గా ఆర్గనైజేషనల్ చేంజ్ అనేది కంపల్సరీగా అవ్వాలి. సింపుల్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా మనకి ఈ చాప్టర్లో వచ్చేసరికి, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్ట్రాటజిక్ డెసిషన్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఎలాగైనా అడగవచ్చు ఈ క్వశ్చన్ మిమ్మల్ని, ఛాన్సెస్ ఆర్ దేర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్, లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇందులో కొన్ని పాయింట్స్ మీరు ఒక 4-5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, చెప్పాను ఆల్రెడీ. A typical business firm usually consists of 3 different types of strategies. 3 different types of strategies ఉంటాయి. సో ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాం. కార్పొరేట్ స్ట్రాటజీ, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ చెప్పాను, మనకి నేను ఏదైతే అండర్లైన్ చేశానో ఆ అండర్లైన్ పాయింట్స్ వరకు కంపల్సరీగా మీరు ఎగ్జామ్లో నోట్ రాయాల్సిందే. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. ఆ తర్వాత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. లైక్ సైడ్ హెడింగ్స్ మీకు ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, స్ట్రాటజీ ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్, కంట్రోల్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఈ 4 పాయింట్స్ రాసేసి మీకు తెలిసిన పాయింట్స్, కొన్ని ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని తెలుసు. స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే మనం ఒక లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేది డెవలప్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. సో ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ వచ్చేసరికి సో ఎప్పటికప్పటికి ఏంటంటే దాన్ని చేంజెస్ చేసుకొని దాంట్లో ఏమైనా మెజర్స్ ఉంటే ఆ మెజర్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సింపుల్, అంతవరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో విజన్ అండ్ మిషన్ అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మీకు ఎంసీక్యూస్లో అడగచ్చు. ఏదో కంపెనీ గురించి ఇచ్చేస్తారు, ఈజ్ దిస్ విజన్ ఆర్ మిషన్ అని అడుగుతారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ విజన్ స్టేట్మెంటా మిషన్ స్టేట్మెంటా అని అడుగుతారు. డిఫరెన్స్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, విజన్కి మిషన్కి ఎలా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పగలరా? విజన్కి మిషన్కి డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? విజన్కి మిషన్ స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలం మనం, చెప్పగలరా ఎవరన్నా? 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం, ఆ 2 స్టేట్మెంట్లో ఏది విజన్ ఏది మిషన్ అని అడిగితే చెప్పగలమా లేదా మనం? కష్టమా? చెప్పండి ఏదో ఒకటి. బేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలం చెప్పండి. విజన్లో కంపెనీ ఏం చేస్తుందో మనకు తెలీదు. విజన్లో కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ అసలు ప్రజెంట్ ఏం సర్వీసెస్ ఏం ప్రోడక్ట్ ఇస్తుంది అనేది మనకు అసలు తెలియదు. అర్థమవుతుందా? అదే మిషన్లో అయితే వీ కెన్ ఫైండ్ అవుట్ కంపెనీ ఏం చేస్తుంది,
ఎలాంటి ప్రొడక్ట్ లైన్స్ ఉన్నాయి, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దట్ మనం మిషన్లో మనకు తెలుస్తుంది, బట్ విజన్లో మనకు అవి తెలియవు. అర్థమవుతుందా? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద విజన్ అండ్ మిషన్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్స్ మర్చిపోయారా? విజన్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు? ఐ వాంట్ టు బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, ఐ వాంట్ టు బీ ఏ నాలెడ్జబుల్ పర్సన్, దట్ ఈస్ యువర్ విజన్. మిషన్ వచ్చేసరికి ఐ వాంట్ టు కంప్లీట్ ద సిఏ, ఐ వాంట్ టు కంప్లీట్ సిఎంఏ, ఐ వాంట్ టు కంప్లీట్ ఏసీసీఏ. దిస్ ఈజ్ యువర్ మిషన్. మీకు విజన్లో తెలిసిందా? మీరేం విజన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసా? తెలియదు కదా. యూ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నారు, మీరు ఏం చేస్తారు? ఐఏఎస్ ప్రిపేర్ అవుతారా, ఐపీఎస్ ప్రిపేర్ అవుతారా, లేకపోతే సీఏ ప్రిపేర్ అవుతున్నారా, సీఎంఏ ప్రిపేర్ అవుతున్నారా? ఐ డోంట్ నో. బట్ తర్వాత మిషన్లో చెప్పారు ఏమని? ఐ వాంట్ టు బికమ్ ఏ సీఏ సీఎంఏ అన్నారు. ఓకే, దెన్ నాకు అర్థమైంది. ఓకే, మీరు సీఏ సీఎంఏ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారు. అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థమవుతుందా? సేమ్ అలాగే ఉంటుంది. మనకి కంపెనీస్ కూడా అలాగే ఫాలో అవుతారు. విజన్ స్టేట్మెంట్లో వాళ్ళకు ఎగ్జాక్ట్గా మనం కంపెనీ ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారు, ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో మనకు తెలియదు. బట్ మిషన్ స్టేట్మెంట్లో మనకు తెలిసిపోతుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నారు, దట్ వీ కెన్ నో ఫ్రమ్ ద మిషన్ స్టేట్మెంట్. ఓకేనా? అదొకటి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఆ తర్వాత స్ట్రాటజిక్ లీడర్షిప్లో కీ క్వాలిటీస్ దట్ ఈస్ స్ట్రాటజిక్ లీడర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్. స్ట్రాటజిక్ లీడర్షిప్లో మనకి కీ క్వాలిటీస్ ఏమేమి ఉండాలి, స్ట్రాటజిక్ లీడర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? సో దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. విజనరీగా ఉండాలి, కమ్యూనికేట్ చేయగలగాలి అతని విజన్ని. ఎక్కడ మనం ఏం చెప్పుకున్నామండి? జెఫ్ బెజోస్ గురించి చెప్పుకున్నాం ఇక్కడ. సో అతను హీ హ్యాస్ దట్ విజన్, ఆ విజన్ ఉంది అతనికి. సో అలా నేను కంపల్సరీగా అమెజాన్ అనేది స్టార్ట్ చేయగలను, అమెజాన్లో నేను రెవెన్యూ జనరేట్ చేయగలను. సో చాలా ఇయర్స్ పట్టింది, 4-5 ఇయర్స్ పట్టింది ప్రాఫిట్ అనే వర్డ్ చూడడానికి. అతని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రాఫిట్ అని చూడడానికి చాలా ఇయర్స్ పట్టింది. అన్ని ఇయర్స్ కూడా హీ డిజంట్ స్టాప్డ్. అతను స్టాప్ చేయలేదు ఎక్కడ కూడా. కంపెనీని స్టాప్ చేసేసి ప్రాఫిట్స్ లేవు కదా, సో ఐ థింక్ ఎవరు కూడా పర్చేస్ చేయట్లేదేమోనని అతను స్టాప్ చేయలేదు. బికాస్ హీ హ్యాస్ దట్ విజన్. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీగా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళగలను. హీ హ్యాస్ దట్ విజన్. ఆ విజన్ వల్లే ఆ తర్వాత హీ స్టార్టెడ్ ద ప్రాఫిట్ స్టార్ట్ చేశారు. ఇక అంతే. ఇక హీ నెవర్ లుక్డ్ ఇట్ బ్యాక్ మళ్ళీ ఇంకా చూడలేదు. ఒకసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ట్రమెండస్ గ్రోత్ అనేది తీసుకొచ్చారు. బికాస్ హీ హ్యాస్ దట్ విజన్. ఆ విజన్ని వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగారు. అక్కడ అతనితో పాటు వర్క్ చేసే వాళ్ళకి కూడా అతని యొక్క విజన్ ఏంటి, ఎలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి సక్సెస్ తీసుకొద్దాం అనుకుంటున్నారు, ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పగలిగారు. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉండడం బట్టే అమెజాన్ వాజ్ ఇన్ దిస్ ప్లేస్. సో మనం ఆల్రెడీ చెప్పాను, మనం ఈరోజు కూడా అమెజాన్ వెబ్సైట్ని ట్రస్ట్ చేసి మనం ఈజీగా ముందుగానే అమౌంట్స్ పే చేసేస్తున్నాం. ఒక ప్రోడక్ట్ డెలివరీ అవ్వక ముందుగానే ప్రీపెయిడ్ ఆర్డర్ పే చేసేస్తున్నామా? ఎలా పే చేస్తున్నాం అంటే దే బిల్డ్ దట్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. అదవుతుందా? సో దట్స్ ఇట్. అవన్నీ ఎలా అవుతాయంటే, సో స్ట్రాటజిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కమిట్మెంట్ అదంతా కూడా. ఆ తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్, జస్ట్ నో వి డిస్కస్డ్. లైక్ ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఉండాల్సినవి ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. సో ముఖేష్ అంబానీ ఆర్ ధోని ఏంటంటే దే నీడ్ టు నో దెమ్సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ టైంకి వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది, అసలు ఎలా ఉంటుంది, అతను తీసుకున్న డెసిషన్స్ని బేస్ చేసుకొని వేరే వాళ్ళకి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ధోని అనుకోండి. ధోని అతను ఏదైతే లాస్ట్ బాల్లో అతను చేసే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎంటైర్ టీమ్ వాజ్ డిపెండింగ్ ఆన్ హిమ్. సో అదే ఇక్కడ ఉంటుంది, ఎఫెక్ట్ ఆన్ అదర్స్. సో అతను ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ముందుగా ఆలోచించాలి, డైరెక్ట్గా యాక్షన్స్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్. సో ఏంటి ఇందులో ఎలా ఉంటుంది, సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దీనివల్ల మనకి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఇన్వెస్టర్స్కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, అలా ప్రతిదీ ఆలోచించాలి. డైరెక్ట్గా ఏ డెసిషన్ అయితే ఆ డెసిషన్ గుర్తొచ్చిన వెంటనే చేసేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు థింక్ అబౌట్ దట్. మోటివేషన్, ఏ ప్యాషన్ ఫర్ ద వర్క్, ఏపీజే అబ్దుల్ కలాం. అదవుతుందా? ఎంపతి. సో మనం ఏంటంటే మన సబార్డినేట్స్ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళని అడగాలి మనం. దెన్ వాళ్ళు కూడా దే విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అన్ ఓనర్స్ కింద వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. సో సోషల్ స్కిల్స్ ఉండాలి. ఆర్గనైజేషనల్ చేంజ్ ఇప్పుడే చెప్పాను. సో ఆర్గనైజేషన్ ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే సో చేంజెస్కి ఎప్పటికప్పటికి ఆర్గనైజేషన్స్లో చేంజెస్ రావాలి. అదవుతుందా? ఇంతకుముందు క్లాసెస్ ఎలా చెప్పేవాళ్ళం అండి మనం కొన్ని ఇయర్స్ బ్యాక్.
బోర్డులో చెప్పేవాళ్ళం, చాక్స్తో మనం బోర్డులో రాసి చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు వి చేంజ్, సిస్టమ్స్ యూస్ చేస్తున్నాం, నోట్ ప్యాడ్స్ యూస్ చేస్తున్నాం. సో అలాగే మనం ఇంతకుముందు ఓన్లీ ఆఫ్లైన్లోనే చెప్పేవాళ్ళం, బట్ ఇప్పుడు ఆన్లైన్లో ఎలా చేస్తున్నాం? చేంజ్ అయింది, ఎన్విరాన్మెంట్ చేంజ్, స్టూడెంట్స్ కూడా చేంజ్ అవుతున్నారు. స్టూడెంట్స్ కూడా సో దే ఆర్ ఆల్సో అడాప్టింగ్ ద టెక్నాలజీ, టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నారు. సో టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఆన్లైన్లో ఆల్ ఓవర్ ద ఇండియా కాదు, ఎక్కడున్నా కానీ వాళ్ళ క్లాసెస్ అనేది వినగలరు. నాట్ ఓన్లీ దిస్ లొకేషన్, ఈ లొకేషన్లో కాదు, ఏ లొకేషన్లో ఉండి కూడా వాళ్ళు క్లాసెస్ వినగలరు. ఎలా చేంజ్, ఇలా ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? చేంజ్, టెక్నాలజీని చేంజ్, ఆ టెక్నాలజీని మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం. ఒకవేళ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోకుండా సో ఆన్లైన్ క్లాసెస్ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయగలమా? చేయలేం కదా. కంపల్సరీగా ఇట్ విల్ లీడ్స్ టు అవర్ పర్ఫార్మెన్స్ కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈజ్ యూజింగ్ ద టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు. సో వైడర్ రేంజ్లో మనం ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. దట్స్ వై కంపల్సరీగా చేంజ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. చేంజ్ చేయలేదా సో కంపెనీస్ విల్ కంపల్సరీగా ఏంటంటే దే నీడ్ టు క్లోజ్ దోస్ ఆర్గనైజేషన్స్. అర్థమవుతుందా? సో దట్స్ వై చేంజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ తర్వాత ఇంపార్టెంట్ వన్, బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. సో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్లో మనకి టోటల్గా 4 పర్స్పెక్టివ్స్ ఉంటాయి: ఫైనాన్షియల్, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్, లెర్నింగ్ అండ్ గ్రోత్, అలాగే కస్టమర్. సో ఈ 4 పర్స్పెక్టివ్స్ని రిలేటెడ్గా మనం ఏంటంటే విజన్ అండ్ స్ట్రాటజీ, జస్ట్ లైక్ ఏంటంటే ఈ 4 పర్స్పెక్టివ్స్ రిలేటెడ్గా మనం ఏదైతే విజన్ అండ్ స్ట్రాటజీ అనుకున్నామో ఈ 4 పర్స్పెక్టివ్స్లో మనం అచీవ్ చేయాలి. అంటే ఒక పర్ఫార్మెన్స్ని మీరు అనాలిసిస్ చేయాలన్నా, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలన్నా ఓన్లీ ఫైనాన్షియల్ ఏరియాస్ మాత్రమే చెక్ చేయొద్దు. ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ చెక్ చేయండి, లీడర్షిప్ అండ్ గ్రోత్ చెక్ చేయండి, కస్టమర్ పర్స్పెక్టివ్ కూడా చెక్ చేయండి, కస్టమర్ రేటింగ్ తీసుకోండి, కస్టమర్ ఏ లెవెల్లో సాటిస్ఫై అవుతున్నారు, సో వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ప్రతిదీ కూడా మీరు కన్సిడర్ చేయాలి. దెన్ ఓన్లీ యువర్ పర్ఫార్మెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్. అదవునా? సింపుల్. సో దాని రిలేటెడ్ కానీ ఇదంతా కంటెంట్. సో ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి, ఇంటర్నల్ బిజినెస్, లెర్నింగ్ అండ్ గ్రోత్, సో డయాగ్రామాటికల్గా ఉంటుంది. దట్స్ ఇట్. అదవుతుందా? ఇంట్రడక్షన్ ఈజ్ కంప్లీటెడ్. క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. డిఫికల్ట్గా ఉందా ఏదన్నా? క్వశ్చన్స్ ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తున్నాయా? సింపులే కదా. జాగ్రత్తగా చదివారంటే, జాగ్రత్తగా మీరు ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్నారంటే ఇట్ విల్ బి సింపుల్, ఈజీగా యూ కెన్ రిమెంబర్. మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నామో ఆ ఎగ్జాంపుల్స్ని, సో మీరు టోటల్ కాన్సెప్ట్స్ని, అలాగే మీరు రియల్ లైఫ్లో వాటిని అప్లై చేశారంటే ఎవ్రీథింగ్ వాజ్ సింపుల్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? సో చెప్పినట్లుగా ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో అలాగే ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అంతే. ఇంకొక ఆప్షన్ ఏం లేదు. నేను ఎలాగైతే చెప్తున్నానో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎలాగైతే చేయమంటున్నానో అలా చేయండి. సో బెస్ట్ మార్క్స్ అనేది యూ కెన్ అచీవ్. అర్థమవుతుందా? సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో అలాగే ఏంటంటే షార్ట్ నోట్స్ జస్ట్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతున్నాయో ఆ హెడ్డింగ్స్ రాసుకోవడమే. సో ఆ హెడ్డింగ్స్ రాసుకొని ఎప్పటికప్పటికి రివైజ్ చేస్తూ ఉండండి. అర్థమవుతుందా? సో ఏదో ఒక టైంలో ఫ్రీ టైంలో ఒక 2 మినిట్స్ బ్రేక్ ఎక్కడన్నా మీకు దొరికిందా, ఆ 2 మినిట్స్ ఏంటంటే జస్ట్ ఒకసారి అనాలిసిస్ చేయండి. సో మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్లో ఎలాంటి అప్రోచెస్ మనం చెక్ చేయాలి, ఏంటి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఓకేనా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మనకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, జస్ట్ మీకు ఎన్ని గుర్తొస్తున్నాయి. మీరు అన్నీ గుర్తొచ్చుకోవాలని లేదు, ఒక పాయింట్ అన్న గుర్తొస్తుందా లేదా, ఒక పాయింట్ గుర్తొచ్చిందా చాలు, ఎగ్జామ్లో మీకు మొత్తం గుర్తొచ్చేస్తాయి. బికాస్ ఇంకా మీరు ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అవ్వకముందే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ థియరీలో మీకు కావాల్సింది ఏంటంటే యూ నీడ్ ద రిమెంబర్ స్కిల్స్, రిమెంబర్ చేసుకునే స్కిల్స్ కావాలి. సో అవి ఏంటంటే అవి ఎలా వస్తాయి సార్, ప్రాబ్లమాటిక్ అనుకోండి 10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి వచ్చేస్తుంది. బట్ ఈ థియరీ మనం ప్రాక్టీస్ చేయాలి. దట్స్ వై ప్రాక్టీస్ ఎక్కడ చేయాలంటే మనం ఏంటంటే మైండ్ని డెవలప్ చేసుకోవాలి. లైక్ మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ గుర్తుపెట్టుకునే ఆ యొక్క కెపాసిటీ రిటెన్షన్ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అదవుతుందా? రిటెన్షన్ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే అల్టిమేట్గా ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక క్వశ్చన్ ఏదో ఒకటి తీసుకోవడం, ఆ క్వశ్చన్ని ఒకసారి చదవడం, మార్నింగ్ చదవండి, నైట్ మళ్ళీ బుక్ తెరవకుండా అందులో ఎన్ని పాయింట్స్ గుర్తొస్తున్నాయో గుర్తెచ్చుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ఆ క్వశ్చన్ గుర్తొస్తుంది, అలాగే రిటెన్షన్ స్కిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదవుతుందా? మీరు ఒకసారి బ్రెయిన్కి నేర్పించారంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. క్లియర్? సో అలాగే మనం చాలా కంటెంట్ అనేది రిటైన్ చేయగలం, ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలం. ఓకేనా? క్లియర్? అర్థమవుతుందా? అయిపోయింది.
యూ కెన్ స్మైల్. సింపుల్, అర్థమైందా? ఎస్. సో జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఉండండి. కోర్స్ మనం ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం, లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనం ఎప్పుడైతే మళ్ళీ అగైన్ మనం ఎస్ఎం స్టార్ట్ చేస్తామో, సో దెన్ విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ చాప్టర్ అండ్ విల్ స్టార్ట్ విత్ ద బెస్ట్ స్ట్రాటజీస్. సో ఆ స్ట్రాటజీస్ అనేది మీరు పర్సనల్ లైఫ్లో యూస్ చేయొచ్చు, మీ బిజినెస్లో యూస్ చేయొచ్చు, మీరు తర్వాత జాబ్లోకి వెళ్తే మీ కంపెనీస్లో కూడా యూస్ చేయొచ్చు. సో అన్ని వేస్లో మీకు ఏంటంటే ఈ స్ట్రాటజీస్ అన్ని యూజ్ అవుతాయి. సో దట్స్ ఇట్. ఎనీథింగ్ ఎల్స్ చెప్పండి. ఓకే, అంటే ఎస్ఎం అంటే కోర్స్ ఎస్ఎం స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఒక 1 వీక్ మనకి ఏంటంటే అకౌంట్స్ స్టార్ట్ చేసేసి, సో వీళ్ళు అగైన్ మళ్ళీ అకౌంట్స్ అండ్ ఎస్ఎం రెండు కూడా కంబైన్డ్గా కంప్లీట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇంకా మనకి అవర్స్ ఇంకా ఫుల్గా అవర్స్ రావట్లేదు కదా. సో కరెక్టే, ఎగ్జాక్ట్లీ. ఓకే నో ప్రాబ్లం. మనకి ఏంటంటే మ్యాథ్స్ ఎస్ఎం మీకు ఏంటంటే చెప్తున్నాను కదా, ఎస్ఎం అసలు కోర్స్ ఎక్కువ టైం పట్టదు. జస్ట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ ద అకౌంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసేసి, సో ఎస్ఎం మనకి చాలా తక్కువ అవర్స్. ఇప్పుడు మనం ఎన్ని క్లాసెస్ తీసుకున్నాం టోటల్గా ఫస్ట్ చాప్టర్? 6 క్లాసెసా మేబీ. ఇప్పుడు మీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు వరకు 6 days వచ్చారు మీరు. 6 daysలో వీ కంప్లీటెడ్ 1 చాప్టర్. అది ఏంటి ఇంట్రడక్షన్. సో మీకు ఏంటంటే బేసిక్స్ నుంచి మీకు అంటే స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఎలా ఆలోచించాలి, సో మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ వేస్లో మీకు ఇన్కార్పొరేట్ చేసి చెప్పాను. తర్వాత మీకు బేసిక్స్ అవసరం లేదు, మీకు డైరెక్ట్గా స్ట్రాటజీ ఏంటి, స్ట్రాటజీ ఎలా బయట మార్కెట్లో ఇండస్ట్రీలో కంపెనీస్లో ఎలా వాళ్ళు యూస్ చేశారు, డైరెక్ట్గా యూ కెన్ లెర్న్. సో ఇంత టైం కూడా పట్టదు అంటున్నాను. సో చాలా తక్కువలో టైంలో అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ ద గ్రూప్ ఆల్సో, అకౌంట్స్ కూడా ఉంది కాబట్టి సో కంబైన్డ్గా మెర్జ్ చేసేద్దాం. సో ఎస్ఎం పరంగా అయితే మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ మనకి హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా, హాలిడేస్ అయిపోయిన తర్వాత విల్ టేక్ ద క్లాసెస్. 1.5 hour క్లాస్ తీసుకుందాం. సో 1.5 hour క్లాస్ తీసుకున్నాం అంటే చాలా త్వరగా అయిపోతుంది ఎస్ఎం, జస్ట్ వీక్స్లో అయిపోతుంది అంతే. అర్థవుందా? మనకి 100% సిలబస్ 100 marks కాదు కదా, 40-50 marksకే. సో 40-50 marks కాబట్టి చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. సో దాని గురించి ఏం టెన్షన్ అవసరం లేదు. సో జస్ట్ హాలిడేస్ తర్వాత చాలా స్పీడ్ అయిపోతుంది. ఓకేనా? 40 marks అండ్ సిలబస్ కూడా చెప్పాను, చాలా తక్కువ సిలబస్ మనకి ఎస్ఎంలో. వీ హ్యావ్ ద సో మచ్ లెస్ సిలబస్ వెన్ కంపేర్ టు ద అదర్ సబ్జెక్ట్స్. చాలా తక్కువ సిలబస్. సో ఎస్ఎం గురించి ఏంటండి? ఎగ్జాక్ట్లీ, సిఏ వాళ్ళకి 5 chapters ఉన్నాయి. బట్ ఆ 5 chapters కూడా ఏంటంటే చాలా తక్కువ సిలబస్ మనకి. అదవుతుందా? జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా నేర్చుకున్నామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జామ్లో కూడా ఇంకా అంతకంటే ఎక్కువ అడగరు మనకి. ఓకే, కరెక్ట్. ఎగ్జాక్ట్లీ, అంటే సిఏ వాళ్ళ గురించి చెప్తున్నారా మీరు? ఓకే ఎస్ మా కన్సిడర్ చేద్దాం. సో విల్ ప్లాన్ కోర్స్. చెప్తున్నాను కదా, ఐ థింక్ మనకి హాలిడేస్ వరకే ఇలాగా. హాలిడేస్ తర్వాత కోర్స్ ఎవ్రీథింగ్ విల్ బి స్పీడ్. ప్రతిదీ అంటే ఎస్ఎం అని కాదు, ప్రతి సబ్జెక్ట్ కూడా స్పీడ్ అయిపోతుంది. సో చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. షల్ యూ క్లోజ్ ఫర్ టుడే? ఎనీ డౌట్స్? ఓకేనా? ఎస్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Stopped.